హ్మ్. అఖిల్ వేసేయ్, శ్రీమంతుడు వేసేయ్, మహర్షి వేసేయ్, సన్ ఆఫ్ సత్యమూర్తి వేసేయ్, మిర్చి వేసేయ్, అత్తారింటికి దారేదేసేయ్, పనిలో పని అదే సీరియల్ ఉంది కదా అది క్లైమాక్స్ వేసేయ్, చూసి చూడనేసేయ్. రాడ్ మ్యాక్స్ అనిపించింది నాకైతే జూనియర్. ఒక డెబ్యూ యాక్టర్ని లాంచ్ చేయాలంటే ఫైట్లు, డాన్సులు, జిమ్నాస్టిక్స్, రుబ్బించోటే రుబ్బి సీరియల్ సెంటిమెంట్లు, ఆ ఓల్డ్ టెంప్లెట్ని 2.5 గంటలు ఏదో ఒకటి లాగాలిగా అని లాగే అదే రొట్ట ఫార్మాట్లో వేస్తే చాలు వీళ్ళకి అనుకునే ఫిలిం మేకర్స్ ఇంకా ఉన్నారంటే ఏ కాలంలో ఉన్నానో ఏమో అనిపిస్తుంది నాకే. డెబ్యూ ఫిలిం ఏదో రాకెట్ లాంచింగ్ టైప్ లాంచింగ్ ప్యాడ్ స్కీమ్ లెవెల్లో ఆలోచిస్తారు ఎందుకో నాకు అర్థం కాదు. రానా లీడర్, నాని అష్టాచమ్మ, నాగ చైతన్య జోష్, ఇంకా విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, ఇలా కొంతమంది యొక్క మెయిన్ లీడ్స్గా వీళ్ళ డెబ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఎందుకని ప్రతిసారి రొట్ట టెంప్లెట్ టెక్నిక్నే యూజ్ చేస్తారు? ఒక మంచి కథ తీసుకొని లాంచ్ చేస్తే బాగుంటుంది కదా. ఎన్నో కథలు వస్తాయి వీళ్ళ దగ్గరకు అనుకుంటే, కానీ అవన్నీ వదిలేసి ఇవే అంటారు. ఇది ఎలా ఉంటదంటే ఒక ఫ్లోలోనో కనెక్షన్ కానీ ఉండదు. ఏదో లాంచింగ్ ప్యాడ్ మీద లాంచ్ చేస్తున్నాం, హీరో అన్నీ చేయగలరు, కావాలంటే చూసుకోండి అన్నట్టు ఉంటాయి అన్నీ కూడా. అవన్నీ ఎందుకు? మంచి యాక్టింగ్ అండ్ మంచి స్టోరీ టెల్లింగ్ కావాలి కదా అంటే ఆహా, అదేంటది ఇవేం ఉండడానికి ఇది సినిమా కాదు లాంచింగ్ ప్యాడ్ అన్నట్టు. అసలు కాలేజ్తో స్టార్ట్ చేయటం ఏంటో, అక్కడ సీన్స్ ఏంటో, ఇంట్రడక్షన్ హీరోకి జిమ్నాస్టిక్స్ వచ్చు అని చెప్పడానికి, ఆ తర్వాత కామెడీ అనుకొని ఏదేదో చేస్తుంటారు. ఈ కెన్ డూ కామెడీ అని వాళ్ళకు వాళ్ళు అనుకోవడానికి. హీఈస్ ఎ లవర్ బాయ్ అని హీరోయిన్తో కొసేపు ముచ్చట్లో ఆ లవ్వే లేని యూజే లేని ఆ లవ్ స్టోరీతో. ఇక హీరోకి బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయత, పెద్దవాళ్ళంటే ప్రేమ, మనుషులంటే గౌరవం, ఇలా ఏమైనా చెయ్యగలరు అని వాళ్ళకు వాళ్ళు అనుకొని పెట్టిన ఆ ఊర్లోని సీన్స్. ఇప్పుడు ఎవరో వచ్చి డైరెక్టర్ గారండి మా హీరోకి డాన్స్ వచ్చండి అని చెప్తే ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదు. ఆల్రెడీ ముందే పెట్టాను, ఈసారి సెకండ్ హాఫ్ లో కుమ్మేద్దాం ఆనవాయితీగా లాంచింగ్ ప్యాడ్ ప్రకారం అసలైందే మర్చిపోయానని సమయం సందర్భం ఏం లేకుండా ఇరికించి పెట్టిన వైరల్ సాంగ్. ఎలాగోలా ఎండ్ చేయాలని ఎప్పటికీ ఆగకుండా సాగదీసే సీరియల్ లైన్తో ముగించడం. ఇక ఇప్పుడు సినిమాలో ఫ్యామిలీ పాయింట్ ఒకటి తీసుకున్నారు, అదొక అరగంట పెట్టి మిగతా సోదంతా ఎందుకు నింపారు ఏంటో. ఆ విలన్ సీన్స్ అయితే బాబోయ్, వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళేంటో డైరెక్టర్ పంపిస్తే వచ్చామన్నట్టు వచ్చేస్తుంటారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరో డాన్సింగ్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, జిమ్నాస్టిక్స్ కూడా బాగానే చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ అండ్ అఖిల్కి గట్టి పోటీయే ఇస్తారు డెఫినెట్లీ. హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఆ హెయిర్ కట్ ఎవరండి చేసింది? క్లోజప్ షాట్స్ పడ్డగానే ప్రతి షాట్ చాలా ఆడ్గా అనిపించింది. శ్రీలీలని ఎందుకు తీసుకున్నారు? అంతవరకు న్యాయం చేశారు, బట్ ఫస్ట్ హాఫ్లో యాక్టింగ్ ఎందుకు చేయించారు ఏంటో మరి. జెనీలియా కంబ్యాక్ బాగుంది, బాగా యాక్ట్ చేశారు. అలాగే రవిచంద్రన్ కూడా. బీజిఎం యాజ్ ఇట్ ఈస్ తండేల్ వైబ్స్, మ్యాక్సిమం సీన్స్కి ఒకటే బీజిఎం. ఫైనల్లీ నాకైతే అవుట్డేటెడ్ మిక్సీ పోట్లం కొట్టుడు అనిపించింది, నచ్చలేదు. మీ ఇష్టం మరిగా. సినిమా చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.